బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై 15 రోజులు గడిచాయి. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగు పెట్టారు. అందులో ఇద్దరు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో బేబక్క అవుట్ కాగా గత వారం శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు. ముఖ్యంగా శేఖర్ భాష ఎలిమినేషన్ పై ప్రేక్షకుల్లో పెద్ద చర్చ జరిగింది. ఎందుకంటే నాగార్జున ఓటింగ్ ద్వారా కాకుండా కంటెస్టెంట్స్ ద్వారా శేఖర్ భాషని ఎలిమినేట్ చేశారు. శేఖర్ భాష కొడుకు పుట్టాక ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. శేఖర్ భాష కూడా బయటకు వచ్చి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా మరో కంటెస్టెంట్ కూడా ఇంటి నుండి బయటకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమేంటి, మరి ఆ కంటెస్టెంట్ ఎవరో తెలుసుకుందాం. బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్ ప్రేరణ ఇంట్లో తాజాగా విషాదం నెలకొంది. ప్రేరణ భర్త శ్రీపాద్ అమ్మమ్మ ఇటీవల మరణించారు. మరి ఈ వార్తలను ప్రేరణకు బిగ్ బాస్ చెబుతారా? చెబితే ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది, ఇంట్లో ఉంటుందా లేదా అన్నది అనుమానమే. అయితే ఈ విషాద వార్త ప్రేరణకు చెప్పిన ప్రేక్షకులకు అది చూపించడం కుదరదు. అందుకే కేవలం ప్రేరణకు మాత్రమే చెప్పే అవకాశం ఉంది. కానీ దాదాపు ఆమెను బయటకు పంపడం కష్టం. ఎందుకంటే ఇప్పటికే శేఖర్ భాషని ఇలా పంపినందుకు బిగ్ బాస్ పై ఫైర్ అవుతున్నారు ప్రేక్షకులు. అందులోని ఇప్పుడిప్పుడే ప్రేరణ ఇంట్లో తన గొంతును పెంచుతుంది. రీసెంట్ గా నామినేషన్స్ లో నబిల్ విష్ణు ప్రియలతో డైలాగ్ వార్ నడిపింది. అలాగే నిన్నటి ఎపిసోడ్ లో ప్రేరణ మణికంఠతో వాగ్ వివాదానికి దిగింది. లేటెస్ట్ ప్రోమోలో మణికంఠ విష్ణు ప్రియలతో ప్రేరణ గొడవ పడింది. ఇలాంటివి వర్కౌట్ అయినప్పుడు బిగ్ బాస్ నుండి ఆమెను బయటకు పంపే సమస్య లేదు. కెరీర్ పరంగా హరహర మహాదేవ్ అనే కన్నడ సీరియల్ ద్వారా వెండి తెరపైకి అడుగుపెట్టింది ప్రేరణ. తర్వాత 2-3 షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. అయితే అక్కడ వర్కౌట్ కాకపోవడంతో మళ్ళీ సీరియల్స్ పైకి వచ్చింది. ముఖ్యంగా తెలుగులో కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కథానాయిక కృష్ణ పాత్ర ప్రేరణకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఆమె కన్నడ అమ్మాయి అని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రేరణ పుట్టి పెరిగింది హైదరాబాద్ లోని. కానీ వ్యాపారం కారణంగా ఆమె కుటుంబం తర్వాత బెంగళూరులో స్థిరపడింది. ఫలితంగా ప్రేరణ కన్నడ తెలుగు 2 మాట్లాడుతుంది. గతేడాది ప్రేరణ తన స్నేహితుడు శ్రీపాద్ ను వివాహం చేసుకుంది.